ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. శ్రీను వైట్ల ఎన్నో అనుకున్నాడు, ఒక్కటి కాలేదు. గోపీచంద్తో సినిమా మొదలు పెట్టాడే కానీ సినిమా ఎంతవరకు వచ్చిందో తెలీదు. సినిమా ఆగిపోయిందనే వార్త వస్తే గానీ మేకర్స్ రియాక్ట్ కారనుకుంటా. సినిమా అటకెక్కింది అన్న వార్తకు కౌంటర్ గా అప్డేట్ ఇచ్చారు. గోపీచంద్ మూవీ ఎక్కడ దాకొచ్చిందో చూసేద్దామా? అమర్ అక్బర్ ఆంటోనీ ఫ్లాప్ తర్వాత శ్రీను వైట్ల గ్యాప్ లో పడిపోయాడు. ఎంతమంది హీరోలను అనుకుంటే ఒక్కటే సెట్ కాలేదు. ఎట్టకేలకు మంచు విష్ణుతో ఢీ అనౌన్స్ చేస్తే అదిగో ఇదిగో అంటూ ఏడాది గడిపేశారే కానీ ముందుకు సాగలేదు. ఇక ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో గోపీచంద్ తో సినిమా మొదలు పెట్టాడు శ్రీను వైట్ల. దూకుడు, రెడీ, వెంకీ, దుబాయ్ సీను వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఆ తర్వాత కంటిన్యూస్ ఫ్లాపులతో ఫేడ్ అవుట్ అయ్యాడు. మెగాఫోన్ కు దూరం అయ్యాడు. 5 ఏళ్ల విరామం తర్వాత గోపీచంద్ సినిమా మొదలైంది అనుకుంటే మొదటి షెడ్యూల్ విశేషాలు తప్ప మరో న్యూస్ బయటకు రాలేదు. దీంతో సినిమా క్యాన్సిల్ అయిందని పుకారు రావడంతో శ్రీను వైట్ల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు. మొత్తానికి శ్రీను వైట్ల గోపీచంద్ మూవీ ట్రాక్ లోనే ఉంది. ఓ కీలక షెడ్యూల్ ని హిమాచల్ ప్రదేశ్ లో కంప్లీట్ చేస్తున్నట్టు తెలిపారు. విపరీతమైన చర్యలో ఎంతో కష్టపడిన చిత్ర యూనిట్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఫ్లాపుల్లో ట్రిపుల్ హ్యాట్రిక్ దాటేసిన గోపీచంద్ శ్రీను వైట్ల సినిమా కంటే ముందే మార్చి 8న భీమా సినిమాతో వస్తున్నాడు. మాళవికా శర్మతో జతకట్టుగా కన్నడ దర్శకుడు హర్ష డైరెక్షన్ లో రూపొందుతోంది ఈ సినిమా. పూరి డైరెక్షన్ లో నటించిన గోలీమార్ తర్వాత మరోసారి పోలీస్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు గోపీచంద్.